గత ప్రభుత్వం వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం చేశామని చెప్పి ఇప్పుడు వెలుగొండ ప్రాజెక్టుకు నిధులు కేటాయించాలని వైసీపీ సమావేశాలను నిర్వహించడం విడ్డూరంగా ఉందని కనిగిరి శాసనసభ్యులు ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. వైసీపీ ప్రభుత్వం పశ్చిమ ప్రాంతాన్ని అన్యాయం చేసి రైతులను మోసం చేసి 1 ఎకరాకు కూడా నీరు ఇవ్వలేదని అన్నారు. ఎప్పటి నుంచో పశ్చిమ ప్రాంతానికి కలగా ఉన్న నడికుడి శ్రీకాళహస్తి రైలు మార్గం పూర్తయిందని, త్వరలోనే రైలు రాకపోకలు కూడా జరుగుతాయని తెలిపారు. గుంటూరు నుంచి కనిగిరికి, కనిగిరి నుంచి గుంటూరు, హైదరాబాదుకు రైలు నడిపేందుకు అధికారులు సిద్ధం చేశారని, అందుకు సీఎం చంద్రబాబు చొరవ చూపారని పేర్కొన్నారు. రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి ఇటీవల పోర్టుల విషయంలో మాట్లాడారని, నిజాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని, నిజాన్ని అబద్ధం చేసి మాట్లాడే పరిస్థితి ఉందని, వాస్తవాలు తెలుసుకొని పోర్టుల గురించి మాట్లాడాలని మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య అన్నారు. రాష్ట్ర మహానాడు నెల్లూరు జిల్లా కోవూరు రోడ్లో జరుగుతుందని, అందుకు సంబంధించి భూమి పూజ జరిగి పనులు ప్రారంభమయ్యాయని, ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ శ్రేణులు మహానాడును విజయవంతం చేయాలని కోరారు. జిల్లా పార్టీ కార్యదర్శి కోటారి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వారికి ఎటువంటి హక్కు లేదని తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, నీటి భద్రత కూడా వెలుగొండ ప్రాజెక్టు లేని సమయంలో ప్రతిపక్షంలో ఉండి కూడా మేమందరం ఢిల్లీ పోయేసి అప్పుడున్న షెకావత్ గారితో కేంద్రీయ జలవనరుల శాఖ మంత్రిని కలిసి దానికి జాతీయ హోదాను తీసుకురావడం జరిగింది. మరి అదేవిధంగా మరి జాతికి అంకితం చేశామని చెప్పి వెలుగొండ ప్రాజెక్టు చెప్తూ పేపర్లో పెద్ద పెద్ద ప్రకటనలు చేస్తూ పోలీసుల మధ్యన ఓపెనింగ్ చేసుకున్నారు. మరి దేనికి జాతికి అంకితం చేశారో తెలియదు, కానీ ఇప్పుడు వెళ్ళి మళ్ళీ ధర్నా చేస్తున్నారు. కనీసం ఆ చదువుకున్న వాళ్ళు దాంట్లో ఒక ఇంగిత జ్ఞానం ఉండే విధంగా ఆలోచించాలి. ప్రజల్ని మోసం చేయటం వాళ్ళకి అలవాటు అయిపోయింది. మరి నిన్న ఫీడర్ కెనాల్ అయితే ఈరోజు 575 కోట్లతో ఫీడర్ కెనాల్ ఓపెన్ చేయడం జరుగుతూ ఉంది. మరి ఇంకా సాగు కాలువలు ఉన్నాయి. ఇవన్నీ కాకుండానే జాతికి అంకితం చేసి ఈరోజు తిరిగి మళ్ళీ అధికారం కోసం ఈ నక్క వినయాలు చూపిస్తున్నారని, ఇవన్నీ మానుకోవాలని వైసీపీ వాళ్ళని కోరుతూ, ఈ రాష్ట్ర అభివృద్ధి ఇంపార్ట్ కానీ వ్యక్తిగతంగా అధికారం కోసం ఈ విధంగా చేయటం ఆంధ్ర ప్రజల భవిష్యత్తుని నాశనం చేయొద్దని కోరుతూ సెలవు తీసుకుంటాం. మన మాజీ ఉపరాష్ట్రపతి వర్యులు వెంకయ్యనాయుడు గారు ఉండగా దాన్ని ప్రధానమంత్రి ఇంట్రెస్టెడ్ ప్రాజెక్టుగా తీసుకొని, ఎందుకంటే వారు ఉదయగిరి ప్రాంతీయవాసులు కాబట్టి నడికోడి కాళహస్తి మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఆ రోజు ఈ రైల్వే లైను నిర్మాణానికి వాళ్ళు పూనుకున్నారు. అప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. ఆ రాష్ట్ర ప్రభుత్వం చేసే క్రమంలో నిర్లక్ష్యానికి గురేసి సరైన నిధులు ఇవ్వకపోవడం చేత ఇప్పుడు ఈ జాప్యం జరిగింది. ఇప్పుడు ఎన్డీఏ కూటమి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ ల్యాండ్ ఎక్విజిషన్ డబ్బులు ఏదైతే ఇవ్వాల్సిందని వెంటనే కోరంగానే సిఎస్ గారితో మాట్లాడి ఇమ్మీడియట్గా ఆ డబ్బులన్నీ కూడా ఇవ్వటం జరిగింది. ఇచ్చిన వెంటనే మన మా పార్లమెంట్ సభ్యులు మాగంటి శ్రీనివాసరెడ్డి గారు కానీ, మరి కృష్ణదేవరాయలు గారు, మన పొలిట్ బ్యూరో ఢిల్లీ తెలుగుదేశం పార్టీ చూసే కృష్ణదేవరాయలు గారు, కేంద్ర రైల్వే శాఖ మంత్రులు అశ్విన్ వైష్ణవ్ గారితో మాట్లాడి మరి వెంటనే రైల్వే పనులు కంప్లీట్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు కనిగిరి నుంచి గుంటూరు ఒక ట్రైను, అదేవిధంగా కనిగిరి నుంచి సెకండ్రాబాద్ ఒక ట్రైన్ వేయడానికి కూడా ముఖ్యమంత్రి గారికి మేము ప్రపోజల్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. వారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి త్వరితగతిన కంప్లీట్ చేయాలని చెప్పడం జరిగింది. మన వైవి సుబ్బారెడ్డి గారు బందర్ పోర్టుకి వెళ్ళి నేను బందర్ పోర్టు నుంచి ఉద్యమిస్తానని ప్రకటించడం జరిగింది. వాస్తవాలు ఏంటంటే 2019-24 మధ్య ఈ బందర్ పోర్టు పనులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేవలం 18% పనులు మాత్రమే చేయగలిగింది. కూటమి ప్రభుత్వం వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో సుమారుగా ఈరోజు 70% పనులు పూర్తయినాయి బందర్ పోర్టులు. అంటే ఈ 2 సంవత్సరాల్లోనే మేము 50% కంటే ఎక్కువ పనులు పూర్తి చేసాం. కాబట్టి గత ప్రభుత్వం పాలకులు ఏమీ అభివృద్ధి చేయకుండా అన్నీ మేమే చేసాం, ఏ పరిశ్రమ వచ్చినా ఆ క్రెడిట్ మాదే అని చెప్పడం వాళ్ళ ఒక ఫ్యాషన్ అయిపోయింది. దయచేసి మీరు వాస్తవాలకు దగ్గరగా ఉంటే ప్రజలు మిమ్మల్ని హర్షిస్తారని కూడా మరొకసారి తెలియజేస్తాం.